పాకిస్తాన్‌కి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, పాకిస్తాన్‌లో ఉన్న ప్రతి ముస్లిం, ప్రతి పాకిస్తాన్ పౌరుడు భారత్‌లో ఇస్లామిక్ రాజ్యం కావాలనుకుంటాడు. కాశ్మీర్‌ని పాకిస్తాన్ తీసుకోవాలనుకుంటాడు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్‌ని ప్రేమిస్తారు. అక్కడున్న పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు భారతదేశాన్ని ప్రేమించరు. అది తేడా. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ చేసే చేష్టల్ని ఖండిస్తా ఉద్యమాలు చేయరు. భారతదేశపు చర్యలను ఖండిస్తా పాకిస్తాన్‌లో ఉద్యమాలు జరుగుతాయి. ఇది మన కర్మ. భారతదేశంలో హిందువులు తమకి జరిగే నష్టాన్ని గురించి పట్టించుకోరు. ప్లస్ మైనారిటీలకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వామ్మో అని వీళ్ళే బాధపడతారు. ఇప్పుడు చూడండి, భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు జరుగుతున్నటువంటి వేళ పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలకి వ్యతిరేకంగా స్పందించాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కదా. ఇక్కడున్న ముస్లింలు స్పందించాలి కదా. భారత్లో పుట్టారు, భారత్లో పెరిగారు, భారత్లోనే వీళ్ళు తరతరాలుగా బ్రతుకుతున్నారు కదా. నిలదీయాలి కదా. ఏంట్రా మీరు భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి. అదే సందర్భంలో మతాల మధ్యన ఎందుకు చిచ్చు పెడుతున్నారా మీరు అని అడగాలి కదా. అడక్కపోతే కష్టం, రాబోయేటటువంటి రోజుల్లో నష్టం. ప్రస్తుతం చూసుకోవాల్సినటువంటిది భారతదేశంలో ప్రధానమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి ఏదో ఒక సాకు తీసుకుని ఉద్యమాలు చేయడానికి ప్రయత్నాలు కాదు, పతాక స్థాయికి చేరినాయి. ఉత్తరాఖండ్లో జరిగిన ఉద్యమాలు, లేహ్లో జరిగినట్టు లడాఖ్లో జరిగిన ఉద్యమాలు దానికి ప్రారంభం మాత్రమే. అంతిమ లక్ష్యం మోడీని దించడం, దేశాన్ని తమ గుప్పెడ పట్టడం, దేశంలో అరాచకం సృష్టించడం, మోడీ చేత రాజీనామా చేయించి ఒక పప్పెట్ గవర్నమెంట్ని తీసుకొచ్చి పెట్టడం, ఒక యునైటెడ్ ఫ్రంట్ లాగా, ఒక నేషనల్ ఫ్రంట్ లాగా, ఒక దేవగౌడాలు, ఒక విపి సింగ్లు, ఒక గుజరాళ్ళు, ఒక చంద్రశేఖర్ లాంటి వాళ్ళని పుట్టించి ఆడ కూర్చోబెడితే తాము చెప్పినట్టు నడిచేటటువంటి ఒక కీలు బొమ్మ ఇక్కడ తయారవుతుంది అన్నటువంటిది అమెరికా వెనకాల ఉద్దేశం, డీప్ స్టేట్ ఉద్దేశం. అప్రమత్తం కావాల్సి ఉంది.